గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము ఈ చిన్న వీడియోలో పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అంటే మనకు ఎన్విరాన్మెంట్ పరంగా మనకు సంస్థలకు సంబంధించినటువంటి బిట్టు ఖచ్చితంగా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థల గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటి సంస్థను గమనించినట్లయితే బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచంలోని అతి పెద్ద సంరక్షణ సంస్థ. ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే యూకేలో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇక్కడ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచంలో అతిపెద్ద సంరక్షణ సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి 3 నెలలకు ప్రచురించి ఒక మ్యాగజైన్ ఉందండి. అది మనకు చాలా ఇంపార్టెంట్. అదేసరికి మనకి ఏంటంటే వరల్డ్ బర్డ్ వాచ్, అంటే మనకు ఈ వరల్డ్ బర్డ్ వాచ్ అనే త్రైమాసిక పత్రికను విడుదల చేసే సంస్థ ఏంటంటే మనకు బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ IUCN మనకు తెలుసు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రచురించబడే రెడ్ లిస్టులో అంతరించే పక్షులకు సంబంధించిన జాబితాను ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్గా తయారు చేస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా IUCN అనే సంస్థ రెడ్ లిస్ట్ను ప్రిపేర్ చేస్తుంది. అందులో మనకు బర్డ్స్కు సంబంధించి అంతరించిపోయే బర్డ్స్కు సంబంధించినటువంటి సమాచారం ఎవరు ఇస్తారంటే మనకు ఈ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇస్తున్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు మొట్టమొదటి సంస్థ అయినటువంటి బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ గురించి. నెక్స్ట్ సంస్థ మనం గమనించినట్లయితే IUCN. ఈ IUCN అబ్జర్వేషన్ కానీ మనం గమనించినట్లయితే గతంలో ఈ అబ్జర్వేషన్ అడగడం జరిగింది. ఇక IUCN అంటే మనకు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్. అంటే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ వచ్చేసరికి మనకు IUCN అబ్రివేషన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అదేవిధంగా అతి పెద్ద ప్రపంచ పర్యావరణ సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1948 అక్టోబర్లో ఫ్రాన్స్లో గల ఫౌంటైన్ బ్లూలో ప్రారంభించారు. అంటే మనకు మొట్టమొదటిసారిగా 1980లో దీన్ని ఫ్రాన్స్లో గల ఫౌంటైన్ బ్లూలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే గ్లాండ్ అని ఎక్కడుంది మనకు స్విట్జర్లాండ్లో ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్లోనే మనకి ఎక్కడ ఫౌంటైన్ బ్లూలో ఏర్పాటు చేస్తే ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోనే గ్లాండ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. IUCN పేరును ఎలా మార్చారటప్పుడు వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్గా మార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా రెడ్ డేటా బుక్ను విడుదల చేస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఇక్కడ మనకు IUCN యొక్క థీమ్ ఏంటంటే వన్ నేచర్ వన్ ఫ్యూచర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సంస్థ కానీ గమనించినట్లయితే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్. దీన్ని మనం ఏమంటామంటే సైట్స్ అంటాము. సైట్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే కన్జర్వేషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1975 జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి సంబంధించినటువంటి కన్వెన్షన్ అంటే IUCNకి సంబంధించిన కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. అయితే 1975 జూలై 1 వచ్చినటువంటి ఈ కన్వెన్షన్పై భారతదేశం ఎప్పుడు సైన్ చేసిందంటే 1976 జూలై 20 సైన్ చేసిందని గుర్తుపెట్టాలి. అంటే ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 1975 జూలై 1 నుంచి తీసుకొస్తే భారతదేశం మటుకు దీనిపై సంతకం చేసింది 1976 జూలై 20 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అంతరించే జీవజాతులు అంటే మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి వాణిజ్యంను నిషేధించుటకు తీసుకురావడం జరిగింది. అంటే మనకు ఏవైతే మనకు అంతరించిపోయే దశలో ఉంటాయో వాటి యొక్క వాణిజ్యాన్ని నిషేధించుటకు తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామే మనకు సైట్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత. సైట్స్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇవి సైట్స్లో ఎన్ని అపెండిక్స్లు ఉంటాయంటే 3 అపెండిక్స్లు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ సంస్థ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటి మనకు వెట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అంటాం. ఏంటంటే వెట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అంటాము. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే
తీసుకొచ్చారంటే 1930లో తీసుకొచ్చినట్లు గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది, హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే నెదర్లాండ్లో గల ఈడేలో అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో నెదర్లాండ్లో గల ఈడేలో ఉన్నటువంటి సో దేని యొక్క హెడ్ క్వార్టర్ ఉందంటే మనకు వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ పీస్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రీన్ పీస్ వచ్చేసరికి పర్యావరణానికి సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 1971లో నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో కేంద్రంగా ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టాలి. అంటే మనకు దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకు, సో ఆమ్స్టర్డామ్. సో ఈ ఆమ్స్టర్డామ్ ఎక్కడ ఉందంటే మనకు నెదర్లాండ్లో ఉన్నట్టు గుర్తుపెట్టాలి. అంటే మనకు నెదర్లాండ్లో సో రెండు సంస్థల యొక్క సో హెడ్ క్వార్టర్లు ఉన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే సో వెట్లాండ్ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, నెదర్లాండ్ ఈడేలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో నెదర్లాండ్ ఉంటే ఆమ్స్టర్డామ్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఏంటంటే దేని యొక్క హెడ్ క్వార్టర్ అంటే మనకు సో గ్రీన్ పీస్ యొక్క సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సంస్థ కనుక గమనించినట్లయితే WWF అండి. సో ఏంటి దీనికి, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో దీన్ని ఏమంటున్నా, వరల్డ్ వైడ్ ఫండ్ అంటాం. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1961 ఏప్రిల్ 29న ఎక్కడ ఏర్పాటు చేశారంటే స్విట్జర్లాండ్లో గల గ్లాండ్ వేదికగా ఏర్పాటైనటువంటి ఒక అంతర్జాతీయ ఎన్జిఓగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ సో మనకు IUCN యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకు, స్విట్జర్లాండ్ గ్లాండ్లో ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ WWF యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకు స్విట్జర్లాండ్లో గల గ్లాండ్లో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో దీని యొక్క స్లోగన్ ఏంటిదంటే మనకు డూ ఇట్ ఫర్ యువర్ ప్లాన్ అండ్ ఫర్ ఏ లివింగ్ ప్లానెట్. సో దీని యొక్క థీమ్ ఏంటంటే, సో దీని యొక్క స్లోగన్ ఏంటంటే డూ ఇట్ ఫర్ యువర్ ప్లానెట్ అండ్ ఫర్ ఏ లివింగ్ ప్లానెట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క సింబల్ అంటే మనకు ఈ వరల్డ్ వైడ్ ఫండ్ యొక్క సింబల్ ఏంటిదని మనకు చాలా చాలా ఇంపార్టెంట్, జెయింట్ ఫాండాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు జెయింట్ ఫాండా వచ్చేసరికి ఏ సంస్థ యొక్క సింబల్ అంటే మనకు సో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ యొక్క సింబల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని 1961లో సో స్విట్జర్లాండ్లో గల గ్లాండ్లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక కార్యక్రమం చేపడతారండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కార్యక్రమానికి ఏంటంటే ఎర్త్ అవర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఎర్త్ అవర్ అనే కార్యక్రమం నిర్వహించే సంస్థ ఏంటంటే మనకు WWFగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటయ్యా ఈ ఎర్త్ అవర్ అని మనం గమనించినట్లయితే శక్తి ఆదా కోసం చేయబడే అతిపెద్ద సో ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఉద్యమమే ఈ ఎర్త్ అవర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు దీన్ని నిర్వహిస్తారో మనకి ఇంపార్టెంట్. ఎప్పుడు నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరము మార్చి నెలలో వచ్చినటువంటి చిట్ట చివరి శనివారం నాడు. అంటే మనకు సో ప్రతి సంవత్సరం కూడా సో మార్చి నెలలో వస్తున్నటువంటి చిట్ట చివరి శనివారంన ఎర్త్ అవర్ అనే ప్రోగ్రామ్ని ఎవరు నిర్వహిస్తారంటే సో WWF నిర్వహిస్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎర్త్ అవర్ అనేది సో ఈ ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించినట్టే శక్తి ఆదా చేయడం కోసము ప్రపంచవ్యాప్తంగా చేసేటటువంటి ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎర్త్ అవర్ ప్రోగ్రామ్ నిర్వహించే సంస్థ ఏంటంటే మనకు WWF అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే సో ప్రతి సంవత్సరము మార్చి నెలలో వచ్చినటువంటి చిట్ట చివరి శనివారం నాడు సో ఎర్త్ అవర్ కాన్సెప్ట్ను తీసుకొస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి మనకు క్రిటికల్ ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్ ఫండ్ అంట. సో నెక్స్ట్ సంస్థ ఏంటంటే మనకు క్రిటికల్ ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్ ఫండ్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే హాట్ స్పాట్లకు పరిరక్షణ కొరకు ఫండ్స్ని ఇది ఇస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకు హాట్ స్పాట్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ హాట్ స్పాట్స్ను సో రక్షణ కొరకు కొంత ఫండ్ను కేటాయించేది. అంటే మనకు హాట్ స్పాట్ యొక్క రక్షణ కొరకు ఫండ్ను ఎవరు ఇస్తారంటే మనకు ఈ క్రిటికల్ ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్ ఫండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 2000 సంవత్సరంలో తీసుకొచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, CI చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ సో ఇక ఇది ఒక లాభాపేక్ష లేని అమెరికా ఆధారిత సంస్థగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని 1987లో మనకి అంటే ఆర్లింగ్టన్ USA కేంద్రంగా ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే హాట్ స్పాట్లను ప్రకటిస్తుంది. సో మనకు హాట్ స్పాట్లను ప్రకటించే సంస్థ మనకు వచ్చేసరికి ఏంటంటే కన్జర్వేషన్ ఇంటర్నేషనల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ హాట్ స్పాట్లకు పరిరక్షణ కొరకు ఫండ్ను అందజేసేటువంటి సంస్థ మనకు వచ్చేసరికి క్రిటికల్ ఎకో సిస్టమ్ పార్ట్నర్షిప్ ఫండ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అంటాం. సో నెక్స్ట్ సంస్థ ఏంటంటే మనకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడంటే వాషింగ్టన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు వాషింగ్టన్ ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది పెటా. సో పెటా అంటే మనకి ఏంటంటే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు పెటా అంటే
పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1980లో ఏర్పాటు చేశారు. సో ఎక్కడంటే మనకు వర్జీనియాలో. సో ఎక్కడుంది వర్జీనియా? యూఎస్ఏలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు పెటాని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకు యూఎస్లో గల వర్జీనియాలో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల హక్కులు మరియు సంక్షేమం కోసం, అంటే జంతువుల యొక్క హక్కులు మరియు సంక్షేమం కోసం స్థాపించినటువంటి సంస్థ మనం పెటాగా గుర్తుపెట్టుకోవాలి. పెటా అంటే పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్ అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని 1980లో సో యూఎస్లో గల వర్జీనియాలో ఏర్పాటు చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ, చాలా ఇంపార్టెంట్. దీన్ని బిఎన్హెచ్ఎస్ అంటామండి. ఏంటిది? బాంబే సో న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఇది భారతదేశంలో ప్రాచీన జీవ వైవిధ్య సంరక్షణ సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మనకు? సో ముంబైలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1983లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ప్రచురించే ప్రముఖ మ్యాగజైన్ ఉందండి, చాలా ఇంపార్టెంట్. అదేంటి మనకు? హార్న్ బిల్. అంటే హార్న్ బిల్ అనే సో మ్యాగజైన్ని ప్రచురించే సంస్థ ఏంటంటే మనకు సో బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ముంబై కేంద్రంగా 1883లో ఏర్పాటు చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సంస్థకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్తలు ఎవరు? మనకు సలీం అలీ. సో ఈయనే మనం బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. సో అదేవిధంగా డేనియల్ పీటర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో జాతీయ జీవ వైవిధ్య సంస్థ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటాం, చాలా ఇంపార్టెంట్. సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటాం. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మనకు 1992లో తీసుకొచ్చినటువంటి జీవ వైవిధ్య కన్వెన్షన్. సో 1992లో తీసుకొచ్చినటువంటి జీవ వైవిధ్య కన్వెన్షన్. అదేవిధంగా 2002లో వచ్చినటువంటి సో జాతీయ జీవ వైవిధ్యం చట్టం కింద 2003లో చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఎక్కడుంది? మనకు చెన్నైలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే సో జీవ వైవిధ్య చట్టం 2002 ప్రకారం 2003లో చెన్నై కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అంటే ఇది అటానమస్ బాడీగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటాం, బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. సో ఇది 1991లో జారీ చేసిన సర్టిఫికేట్ మార్కే మనకు ఎకో మార్క్ అంటాం, చాలా ఇంపార్టెంట్ అండి. సో భారతదేశంలో ఎకో మార్క్ యొక్క లోగోను మనం గమనించినట్లయితే దాన్ని మట్టి కుండ అంటాం. అంటే మనకు ఒక ఈ చిహ్నము ఒక ఉత్పత్తి యొక్క ప్రమాణాలను సూచించి ఆవరణ వ్యవస్థపై దాని ప్రభావానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చును మరియు వినియోగదారులకు అవగాహన కలిగించడం. అంటే మనకు ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు అది పర్యావరణ పరంగా ఇది మేలు కలిగిస్తుందా కీడు కలిగిస్తుందా అని తెలియడానికి ఇచ్చేటువంటి మార్కే మనకు ఎకో మార్క్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎకో మార్క్ యొక్క సింబల్ ఏంటిది? మనకు కుండగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మట్టి కుండగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా గతంలో అడిగిన బిట్ ఏంటంటే ఇక్కడ మనకు సో ఎకో మార్కుని ఎవరిస్తారు అంటే సో ఓకే ఎవరిస్తారంటే మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎకో మార్క్ యొక్క సింబల్ ఏంటంటే మట్టి కుండగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు పర్యావరణ పరంగా ఇది నాణ్యమైనదా కాదా అని ఇచ్చే మార్కే మనకు ఎకో మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే జాతీయ నది సంరక్షణ సంస్థ, దీన్ని ఏమంటే మనకు నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీ అంటాం. సో ఇది ఏంటిది? మనకు ఇది 1995లో దేశంలో నదీ జలాల సంరక్షణ ఉద్దేశంతో ప్రారంభించారు. సో దీనికన్నా ముందు అంటే ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? 1990లో తీసుకొచ్చారు. దీనికన్నా ముందు 1985లో ఏర్పాటు చేసినటువంటి సో కేంద్ర గంగా అథారిటీ అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సెంట్రల్ గంగా అథారిటీ అంటాం. సో అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో 2008లో ఈ గంగా నదిని మనం ఎలా మనము ప్రకటించామంటే సో నేషనల్ రివర్గా ప్రకటించాము. అంటే మనకు ఈ 1995లో సో నేషనల్ రివర్ కన్జర్వేషన్ అథారిటీని తీసుకొని రావడం జరిగింది. అంతకుముందు సో 1985లో సో సెంట్రల్ గంగా అథారిటీని కూడా తీసుకొచ్చారు. అయితే మనకి ఇక్కడ ఈ గంగా రివర్ని ఎప్పుడు మనము నేషనల్ రివర్గా ప్రకటించామంటే 2008 అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా మనకు 2009లో ఈ గంగా నదిలో ఉన్నటువంటి సో డాల్ఫిన్ మనం ఎలా గుర్తించామంటే సో నేషనల్ వాటర్ యానిమల్ ఆఫ్ ఇండియాగా గుర్తించాం. అంటే మనకు డాల్ఫిన్ సో వారసత్వ జంతువుగా ఎప్పుడు గుర్తించామంటే 2009లో గుర్తించాం. అదేవిధంగా సో గంగా నదిని జాతీయ నదిగా ఎప్పుడు గుర్తించామంటే 2008 అని గుర్తుపెట్టి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ బిట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, సిఎస్సి అంటామండి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే సో 1980లో తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ? సో అనిల్ అగర్వాల్, చాలా ఇంపార్టెంట్. మనకు అనిల్ అగర్వాల్
చేత ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఎన్జిఓ వచ్చేసరికి మనకు ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక మ్యాగజైన్ ప్రచురిస్తుంది. దాన్నే మనం ఏంటంటే డౌన్ టు ఎర్త్ అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజైన్ ప్రచురించే సంస్థ ఏంటంటే సో మనకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఢిల్లీ కేంద్రంగా అనిల్ అగర్వాల్ సో స్థాపించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా అంటాం. ఏంటండి బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా. సో ఇది కెప్టెన్ సుందరం గారిచే 1959లో చెన్నై కేంద్రంగా ఏర్పాటైనట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ఏర్పడినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో దీనికి అధ్యక్షుడు ఎవరంటే ప్రజెంట్ ఎవరైతే మనకు ప్రధానమంత్రి ఉంటారో అతనే ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉంటారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే కేంద్ర పర్యావరణ అటవీ మరియు శీతోష్ణ స్థితి మార్పుల మంత్రిత్వ శాఖ, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇప్పుడు సో మనం గతంలో చెప్పుకున్నాము 1980లో మొట్టమొదటిసారిగా భారతదేశము సో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అయితే 1980లో వచ్చినటువంటి పర్యావరణ మంత్రిత్వ శాఖను 1980 ఎలా మార్చింది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్గా మార్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక కమిటీ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇంకొక సంస్థ అదేంటంటే మనకు సో ఏంటిది మనకు సో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, చాలా చాలా ఇంపార్టెంట్. జిఏఏసి ఇది గతంలో బిట్టడడం జరిగింది. అంటే మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనే ఉన్నత సంస్థ ఈ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఏమని అడిగాడంటే సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే సో ఏంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మినిస్ట్రీ కింద ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ పనిచేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో అంటాం. దీన్ని ఏమంటాం మనకు వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అంటాం. సో WCCB అంటే ఏంటంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోగానే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కేంద్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేసినప్పుడు ఒక చట్టబద్ధమైన సంస్థ. ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఢిల్లీ కేంద్రంగా 2007లో ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్యప్రాణులపై నేరాలను అరికట్టి శిక్షించడానికి ఏర్పడిన సంస్థ. అంటే మనకు సో వన్యప్రాణుల యొక్క సంబంధించిన నేరాలను అరికట్టి వారిని ఎవరైతే నేరాలు చేస్తారో వారిని శిక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థే మనకి ఇక్కడ సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2007లో ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ బ్యూరో వారు 2017 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టినటువంటి కార్యక్రమం మనకు సో ఆపరేషన్ థండర్ బర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సో థండర్ బర్డ్ నిర్వహించినటువంటి సంస్థ మనకు ఎవరంటే సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరం అంటే 2017 సంవత్సరం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తి వచ్చేసరికి మనకు స్వీడన్ చెందినటువంటి చిన్నారైనటువంటి సో గ్రేటర్ థన్బర్గ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. అంటే మనకు ప్రతి శుక్రవారం పర్యావరణ అంశాలపై నిరసన కార్యక్రమం చేపట్టడమే ఈ ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్గా అని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఇక్కడ సో గ్రేటర్ థన్బర్గ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సీమ చిన్నపిల్లగా గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్వీడన్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగినటువంటి బిట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం. సో ఇది ఏర్పాటుకు మూలం ఏంటంటే ధరిత్రి సదస్సుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ధరిత్రి సదస్సు ఎప్పుడు జరిగింది? 1992లో జరిగినటువంటి సో ధరిత్రి సదస్సు. ఇది ఎక్కడ జరిగిందంటే మనకు బ్రెజిల్లోనే రియో డియోలో జరిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో ఈ ధరిత్రి సదస్సు సందర్భంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేశారంటే ఆర్టికల్ 21 కింద. అంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకు? సో రైట్ టు సో ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు, అంటే రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కులో భాగంగా ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది 48A కింద కూడా ఏర్పాటు చేసినట్లుగా గుర్తుపెట్టాలి. అంటే మనకు సో భారత రాజ్యాంగం ఉన్నటువంటి 21 అదేవిధంగా 48 ఆర్టికల్స్ ప్రకారము ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనము ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్టు. ఎప్పుడు తీసుకొచ్చారు మనకు?
2010లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో ఈ ఈ ఈ రకమైనటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలను సో ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎవరు తీసుకొచ్చారు? న్యూజిలాండ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎవరు తీసుకొచ్చారంటే ఆస్ట్రేలియా తీసుకొచ్చారు. ఈ విధంగానటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి మూడవ దేశం మనకు భారతదేశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా ఇది ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు తీర్పులకు సమానం కానప్పటికీ అప్పీల్ మాత్రం సుప్రీంకోర్టులో చేసుకోవాలి. అంటే దీని ద్వారా వచ్చినటువంటి తీర్పులు సో సివిల్ కోర్టుకు సమానం కాదు, అయినా దీనికి సంబంధించిన అప్పీల్ను సుప్రీంకోర్టులో 90 రోజుల్లోపు చేసుకోవాలని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ట్రిబ్యునల్ ఏదైనా సమస్యపై ఎన్ని నెలలలోపు కేసులను పరిష్కరిస్తుందంటే 6 నెలల్లోపు అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతా. ఇది మనకు సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అయితే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద వచ్చే చట్టాలు ఏంటిదో మనం చూద్దాం. ఏమేమి చట్టాలు వస్తాయి? సో జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది? 1974 చట్టం వస్తుంది. అదేవిధంగా జల సుంక చట్టం 1977 దీని కిందకు వస్తుంది. అదేవిధంగా అటవీ సంరక్షణ చట్టం 1980 కూడా దీని కిందకు వస్తుంది. అదేవిధంగా వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అదేవిధంగా పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991, అదేవిధంగా జీవ వైవిధ్య చట్టం 2002 కింద. అంటే ఈ చట్టాలకు సంబంధించినటువంటి సో ఏవైనా మనకు విషయాలు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయని మనం గుర్తుపెట్టుకో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి రాని ఒకే ఒక చట్టం ఏంటంటే మనకు సో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సంబంధించినటువంటి విషయాలు దేని పరిధిలోకి రావంటే సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలోకి రానట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో పర్యావరణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మనము పర్యావరణానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.